హలో అందరికీ, శ్రావణ మాసం వచ్చేస్తుంది. దేవునికి నైవేద్యంగా మన ఆడవారు సింపుల్గా చేసుకునే విధంగా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేశాను. ముందుగా వన్ కప్పు బియ్యానికి 2 కప్స్ నేను బెల్లం తీసుకున్నాను. 1/2 లీటర్ వాటర్ తీసుకుని 2 కప్స్ బెల్లానికి 1/2 లీటర్ వాటర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం నీళ్ళు మరిగించుకుందాము. 1 కప్పు బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే కడిగి శుభ్రంగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పిండిని ఇలా జల్లించుకోవాలి. మరొక గిన్నెలో 1/2 లీటర్ వాటర్, 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ బెల్లం వేసుకుని బాగా మరిగిన వాటర్ని తీసుకుని ఈ పిండిలోకి, మనం జల్లించుకున్న పిండిలోకి కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఈ పిండిలోకి కూడా 1 స్పూన్ నెయ్యి వేసాను. మరలా జంతికల గొట్టంలో 3 హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుని స్టీల్ ప్లేట్ మీద ఇలా పిండి వేసుకుని లైట్గా ఇలా నేను గొట్టంతో ఇలా వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల ఆ కాడ చితకకుండా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా ఒక్కొక్క పొంగు వచ్చేటప్పుడు వేసుకుని మిగిలిన 1 స్పూన్ పిండిని వాటర్ వేసుకుని ఇలా కలిపేసుకుని పోసేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి పాకాన్ని. ఎంత 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో అవన్నీ ఉడికిపోతాయి. సగ్గుబియ్యాన్ని విడిగా ఉడికించుకున్నాను. 4 స్పూన్స్ సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి ఉడికించుకున్నాను. 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకుని నేతిలో వేయించుకుని ఒక పక్కకు తీసేసుకున్నాము. ఇవి కాడ చూడండి, తాలికలు ఎలాగా స్మూత్గా వస్తున్నాయో మనం స్పూన్ పెట్టేటప్పటికి. అంతేనండి, రెడీ అయిపోయి తర్వాత మనం ఇలాచీ పౌడర్, ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలా కలిపేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో పాతకాలం నాటి బెల్లం తాలికలు. పాల తాలికలు ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూసేయండి. రెడీ అయిపోయాయండి బెల్లం తాలికలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్